హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ బ్లాగ్స్. ఈ రోజు అయితే వినాయక చవితి. మీరు వినాయక చవితి ఎట్లా జరుపుకున్నారు, మంచిగా జరుపుకున్నారా, మేము ఎట్లా జరుపుకుంటాం అనేది అయితే ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ అయితే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మనమైతే కావాల్సిన సామాన్లు అన్నీ కొనుక్కొచ్చుకుందాం పదండి. మార్కెట్కి వెళ్ళే ముందు అయితే నేను వేసిన ముగ్గు మీకు చూపిస్తా, ఎట్లున్నదో కామెంట్ చేసి చెప్పండి. ట్రై చేసిన వినాయకుడిని వేయడానికి అయితే మంచిగా వచ్చిందా లేదా అనేది అయితే మీరే కామెంట్లలో చెప్పాలి. ఫస్ట్ అయితే కూరగాయలు తీసుకోవడానికి మా ఇంటి దగ్గర ఉన్న ముస్లమ్మ దగ్గరికి అయితే వచ్చిన. ముస్లమ్మ దగ్గర అయితే అన్ని రకాల కూరగాయలు అయితే ఉంటాయి. వేరే వేరే ప్లేస్ కి వెళ్ళడం ఎందుకని ముస్లమ్మ దగ్గరికి వచ్చిన అన్ని కూరగాయలు తీసుకోవడానికి. మార్కెట్ కి అయితే వచ్చినాము. ఇక్కడనైతే ఫుల్ వినాయకుళ్ళు ఉన్నాయి, వెరైటీ ఫుల్ మంది పాస్ట్రో ప్యాలెస్ వినాయకుళ్ళే తీసుకుపోతారు. పాస్ట్రో ప్యాలెస్ వినాయకుడి కంటే మట్టి వినాయకుడే బెస్ట్. మేమైతే మట్టి వినాయకుడినే తీసుకుంటున్నాము. మీరు ఏది పెట్టుకున్నారు మీ ఇంట్లో అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే పూలను తీసుకోవడానికి అయితే వచ్చినాము. పండగలప్పుడు పూలని ముట్టరాదు, అంత రేటు చెప్తారు ఒక్కొక్కరు. ఎంత రేటు చెప్పినా ఏం చేస్తాను చెప్పండి. పండగలప్పుడు పువ్వులే కదా మెయిన్ ఇంపార్టెంట్. వినాయకుని దగ్గర పూజ అప్పుడు 21 రకాల ఆకులు పెడతారు కదా, అవి తీసుకోవడానికి అయితే వచ్చినాము. ఈ అంకుల్ దగ్గరనైతే ఇవన్నిటిని ప్యాక్ చేపిద్దాం. నాకైతే అలా కొన్ని పేర్లే తెలుసు. చెరుకు గడలు పెడతారని తెలుసు, గరక, పత్రి, ఇంకా సీతావళక పండ్లు, ఎలిక్కాయ. మెయిన్ ఇంపార్టెంట్ ఎలిక్కాయ కదా. మీ సైడ్ కూడా ఎలిక్కాయనే వెళ్తారా లేకపోతే డిఫరెంట్ గా ఏమన్నా వెళ్తారా అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి. మా సైడ్ అయితే ఎలిక్కాయనే అంటాము. ఇవన్నీ మాకే బయటనైతే ఎక్కడో దొరికాయి, పల్లెటూరు వాళ్ళకైతే దొరుకుతాయి. కొంచెం సిటీలలో ఉండేటోళ్ళు అందరూ కొనుక్కుండే వీటిని. ఇక్కడనైతే వినాయకుడిని ఇప్పుడే తీసుకొని పోతాను. ఇస్తారాకులు కుట్టడానికి ఆకులు కొనడానికి అయితే వచ్చినాము. వినాయక చవితికి గుడిపాల ఆకులతోటి అయితే ఇస్తారాకులున్న డొప్పలు కుడతారు. అందుకోసమని ఇది తీసుకోవడానికి అయితే వచ్చినాం మేము. ఇప్పుడు వినాయకుళ్ళని అయితే ఇప్పుడిప్పుడే తీసుకొని పోతారు. ఒక్కొక్కటి మస్తు ఉంటా అన్నయ్యి. మేమైతే ఇప్పుడు మట్టి వినాయకుడిని కొనడానికి అయితే వచ్చినాము. మట్టి వినాయకులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. పాస్ట్రో ప్యాలెస్ వినాయకులు అయితే ఫుల్ అమ్ముతాండ్రు. మేమైతే ఇక్కడ వినాయకుడు వాహనమైన మూషికుణ్ణి ఇంకా ఎడ్లని అయితే తీసుకున్నాము. ఆ సైడ్ అయితే ఎడ్లను కూడా పెడతారు వినాయకునితో పాటు. అన్ని సామాన్లు కొనుక్కొని ఇంటికి స్టార్ట్ అయ్యే లోపు వర్షం అయితే స్టార్ట్ అయింది. ఫుల్ వర్షం కొట్టుడు. పాపం వీళ్ళు వినాయకుడిని తీసుకుపోదామని అయితే వచ్చిండ్రు. వర్షం స్టార్ట్ అయినాక ఆన్నే ఆగిండ్రు. మా వినాయకుడిని అయితే కవర్ లో పెట్టించిండు. నేను ఇంకా అద్దందామని అనుకున్నా, కవర్ లో పెట్టించిందే నయమైంది. వర్షానికి లేకపోతే కరిగిపోవు. వర్షం ఇవరిదాకా కొంచెమే కొట్టింది కానీ ఇప్పుడైతే ఫుల్ అయింది. ఎక్కడన్నా ఆగుదామంటే వర్షం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కదా. 10 నిమిషాలల్లో ఆగిపోతుందని ఎక్కడన్నా ఆగినాక ఫుల్ వర్షం అయింది అనుకోండి, ఎటు కాకుండా అవుతాము. అందుకే ఇంటికి వెళ్తాము. ఇంటికి వచ్చేసరికి ఎట్లా దర్శనం ఇంకా మా వినాయకుని కవర్లో పెట్టించారు. అందుకే ఏం కాలే. మా అక్క కూడా మొత్తం దర్శనం ఘోరంగా అయింది. వర్షం మొత్తం కొనుక్కునేదాకా ఇంకా వర్షం మళ్ళీ కొనుక్కున్నాడు అంత అయిపోయినాక పడ్డది వర్షం. మా అక్క కూడా మొత్తం దర్శనం. ఇంటికి వచ్చేసరికి మా చిన్న అయితే మంచిగా తోక ఊపుకుంటా వెల్కమ్ అయితే చెప్పింది మాకు. అబ్బా సామాన్ అయితే కొనుకొచ్చినాం, మనకి ఏం పని చెప్పారు అని అనుకునేసరికి మా మమ్మీ అయితే ఇక్కడ అంతా చదురుమని నాకైతే పని చెప్పింది. మనం ఎంత పని తప్పించుకోవాలి అనుకున్నా మన వాళ్ళు అయితే ఊకోరు కదా, మనకైతే ఖచ్చితంగా పని చెప్తారు. ఇక్కడనైతే వినాయకుడిని పెట్టడానికి మొత్తం రెడీ అయితే చేస్తాను. మా వాళ్ళు మొత్తం బ్యాక్గ్రౌండ్ అదంతా చేసిండ్రు కానీ వినాయకుడిని పెట్టడానికి పీటను అయితే రెడీ చేస్తాను నేను. ఇప్పుడు పీటకు పసుపు కుంకుమ పెట్టిన తర్వాతనైతే ఇక్కడనైతే వినాయకుడిని కూర్చోబెడతాను. నేను ఇట్లా దేవుని దగ్గర రెడీ చేయడం అయితే ఫస్ట్ టైం. పక్క నుంచి మా మమ్మీ చెప్తాంది ఎట్లా వేయాలని. మా మమ్మీ చెప్పిన కొద్దీ నేనైతే వేసుకుంటూ పోతానా. ఈ ఎడ్లు మా కాడ ఇట్లా ఎడ్లు కూడా పెడతారు. చిన్నప్పుడు అయితే వినాయకుడిని ఎడ్లను ఇంకా మామూలు అన్నిటినీ వేసుకున్నాం. ఇప్పుడు మట్టి దొరకగా కొనుకొచ్చుకుంటారు. ఇవి ఇంకా పచ్చి ఉన్నాయి, ఇప్పుడే వేయించుకొని తీసుకొచ్చి. మేము ఇక్కడ ఏం చేస్తున్నామో అని మా చిన్న తీనే కూర్చొని చూస్తాను. పొద్దుగాలనే రెడీ అయింది, ఏం చేస్తాను ఇక్కడ అని ఇంట్రెస్టింగ్ అని అయితే చూస్తాడు. ఇప్పుడైతే మా బొజ్జగాని పేకు మంచిగా బొట్లు పెట్టి అలంకరిస్తాను. ఇంతకు వినాయక చవితి రోజు తిట్లు తింటే మంచి జరుగుతుంది అని అంటారు కదా, అది నిజమేనా? వినాయకునికే కాకుండా మూషికునికి ఉన్న ఎడ్లకు కూడా బొట్టు పెడతాను. మీ సైడ్ ఇట్లా ఎడ్లు పెట్టుకుంటారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇట్లా ఎడ్లు పెడతాం మేము. స్టాండ్స్ లలో మామిడాకులు పెట్టి అయితే సైడ్లకి అయితే పెడతాము. ఈ స్టాండ్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఒక షార్ట్ వీడియో చేస్తా.
సిటీలు అంటారు కానీ సిటీలో లేని దొరికి అన్ని కొనుకొచ్చుకుంటారు. మామిడి ఆకులతో సహా కొనుకొచ్చుకుంటారు. పల్లెటూళ్ళలో ఉంటే వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉంటుంది, వీళ్ళ ఇంటికాడ చెట్టు ఉంటుంది. పోయి అడుగుతా ఇగొని అందరు ఇస్తారు. ఈడేం లేవు, అన్ని కొనుకొచ్చుకుంటారు. ఇవన్నీ కొనుకొచ్చినాం మేము ఇక్కడ పెట్టడానికి, దేవుని దగ్గర పెట్టడానికి ఆకులు అవన్నీ. ఇవి కూడా దేవుణ్ణి కూడా మంచిగా పల్లెటూళ్ళలో ఉంటే చెరువు కడుకోయి ఎవరో ఒకరు మట్టి పట్టుకొస్తారో మట్టితోటి నేను చేసేదాన్ని చిన్నప్పుడు. ఫస్ట్ మా నాన్న చేస్తాడు. మా నాన్న అంటే మా డాడీ చేస్తాడు. మా నాన్న దగ్గర చూసి నేను కూడా నేర్చుకున్నా. ఇప్పుడు ఇక్కడ మట్టి దొరుకుతలేదు కాబట్టి చేతి తయారు చేస్తలేదు, కొనుకొచ్చుకుంటూ అవుతాను. వినాయకుని ముంగట అఖండ దీపం పెట్టడానికి దీపాన్ని అయితే రెడీ చేస్తాను నేను. అయ్యో తామర పువ్వు చూడు ఎంత పెద్దగా ఉన్నదో, ఫుల్ పెద్దగా ఉన్నది కదా. ఇప్పుడు ఈ మధ్యలో తామర పూలు కూడా దొరుకుతలేవు. ఇవి కూడా డబ్బులు పెట్టి తెచ్చుకున్నాడు తామర. ఈ రోజు మా ఇంట్లో నేనే పంతులమ్మనైనా మా మమ్మీ నాతోటే అన్ని పనులు చేపిస్తుంది. ఈ పీటల గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. చిన్నగా బుడ్డిగా భలే ఉన్నాయి కదా ఆ పీటలు. ఇట్లా బొమ్మలు పెట్టడానికి అయితే నేను ఆర్డర్ చేసిన. వీటి గురించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఒక షార్ట్ వీడియోలో క్లారిటీగానైతే చెప్తాను మీకు. వినాయకునికి అయితే దోతి కడుతున్నా. అట్లా కుర్చీలకైతే పిన్ పంచ్ కొట్టిన నేను, ఎట్టు జరగకుండా. వెనకది కూడా ఒక పిన్ పంచ్ కొట్టిన, ఎట్టు కదలది మనం తీసేదాకా. ఇక ఒకదాని తర్వాత ఒకటి మా మమ్మీ చెప్పిన కొద్దీ నేనైతే వేసుకుంటాను అయితే పోతాన్నా. మా వినాయకుడు చిన్న ఉన్నాడు కదా, అందుకోసమని అన్ని చిన్న సామాన్లు అయితే తీసుకొచ్చిన వినాయకుని దగ్గర పెట్టడానికి. మా ఇంట్లోనైతే బ్యాంబూ చెట్టు ఉన్నది. ఆ బ్యాంబూ చెట్టునైతే వినాయకుడు వెనక దిక్కు పెడతాను డెకరేషన్ చేయడానికి. ఈసారి డెకరేషన్ మొత్తం గ్రీనరీగా ఉండాలని వెనక దిక్కు అయితే చెట్టు పెట్టిన, సైడ్లకేమో మామిడాకులు పెట్టిన. వెనక దిక్కున్న బ్యాక్ డ్రాప్ కూడా మనకు అరిటాకులే ఉంటాయి. ఈసారి నా దగ్గర ఉన్న కొన్ని వస్తువులతోటి అయితే మంచిగా బంతి పూలు కూడా తీసుకొని వచ్చిన. పీటకైతే మంచిగా డెకరేషన్ చేస్తాను బంతి పూలతోటి. మీ ఇంట్లో ఎవరన్నా శ్రీముఖి ఫ్యాన్స్ ఉన్నారా? మా ఇంట్లో ఉన్నారా? ఇప్పుడు ఆడ పూజ జరుగుతా. ఇంట్లో ఏ పండగ అయినా శ్రీముఖి ప్రోగ్రామ్ వస్తుందంటే నడుచుకుంటూనే ఉంటది. లాస్ట్ ఇయర్ మిస్ అయినామని ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా చూస్తున్నాం. ప్రోగ్రామ్ వినాయక చవితి స్పెషల్ చూడుంది. దగ్గర నా ఫేస్ అంటుంది తామర మంచిగా ఉంది కదా. ఇంకా పెద్ద తామర పువ్వు నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడు చూసినా ఇంత చిన్న వచ్చేటి కానీ మస్తు పెద్ద వచ్చింది. ఎక్కడ తీసుకొచ్చింది తామర పువ్వునైతే తీసుకొచ్చినా కానీ తామర పువ్వుని ఏడ పెట్టాలనో అర్థం అవ్వలేదు. ఎందుకంటే పెద్దగా ఉన్నది కదా, ఎక్కడ పెట్టినా సెట్ అవ్వలేదు. వినాయకుడిని మీద పెడదామంటే అస్సలు ఆగులేదు. చెట్టును కొంచెం దగ్గరికి జరిపి చెట్టు లోపటినైతే చెక్కిన తామర పువ్వుని. మంచిగా వినాయకుడిని పైన గొడుగు లెక్కనైతే కనబడుతుంది తామర పువ్వు అట్లా పైన పెట్టిన తర్వాత. చెట్టు బాగా ప్లేన్ ఉన్నదని అక్కడక్కడనైతే చామంతి పూలు అయితే పెడతాను. చామంతి పూలు పెట్టినాక లుక్కే చేంజ్ అయింది. అంకులు అయితే మామిడాకులు పెట్టిన స్టాండ్ లో అటొకటి ఇటొకటి అయితే పెట్టిన. ఇప్పుడు నేను తీసుకొచ్చిన బుడిపాల ఆకులతో అయితే మా మమ్మీ డొప్పలు కుడుతుంది. మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తాను డొప్పలు కుట్టడానికి. ఇంతకు మీకు డొప్పలు అంటే తెలుసా లేదా అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి. మేమైతే వినాయక చవితికి వీటిలలోనే ప్రసాదం పెట్టి వీటిలలోనే ఒక పొద్దు అయితే ఇడతాము. చాలా ఈజీ డొప్పలు కుట్టుడు అయితే. ఆ వినాయకుడి డెకరేషన్ అయితే మొత్తం అయిపోయింది. ఎట్లున్నదో చూసి కింద కామెంట్లలోనైతే చెప్పండి. ఆ డెకరేషన్ అయితే మొత్తం అయిపోయింది. ఎట్లున్నదో మీరే కామెంట్ చేసి అయితే చెప్పాలి. మా డాడీ అయితే డ్యూటీకి పోయిండు. మా డాడీ డ్యూటీకి పోయి రావడానికి అయితే వెయిట్ చేస్తున్నాం మేము. పొద్దున్న నుంచి ఇప్పుడు రికన్ దొరికింది. అట్లా కొంచెం అయితే ఊకున్నాం. మా వాళ్ళు ఇస్తరాకులు కుట్టిరు, మొత్తం రెడీ అయితే వేసి పెట్టిరు. ఇక ఇప్పుడు నాకైతే పని చెప్పింది మళ్ళీ మా మమ్మీ. సున్నం ఉన్న జాజి కలిపి అయితే మొత్తం గుండాలు పెట్టుకొని రమ్మన్నది. ఈ సున్నం ఉన్న జాజి కూడా మనం బయట కొనుక్కొచ్చుకుండే. వీటిని అయితే కొనుక్కొచ్చిన వచ్చేటప్పుడు వీటిని అయితే కలిపి గుండాలు అయితే పెడదాము. ఫస్ట్ గుండాలు పెట్టక ముందైతే వినాయకునికి సున్నం అయితే రాస్తాను. మేమైతే సున్నం జల్లుతాము, కానీ నేను ఈసారి బొట్ల లెక్కనైతే పెడతాను వినాయకునికి, మూషికునికి, ఇంకా ఎడ్లకు కూడా పెడతాను సున్నము. సున్నాన్ని కిరీటానికి కూడా పెడతాను బొట్ల లెక్క మంచి కనబడడానికి. చిన్నప్పటి నుంచి వినాయక చవితికి నాకు ఇష్టమైన పని ఏంటిదంటే ఈ గుండాలు పెట్టుడు. మంచిగా అనిపిస్తుంది గుండాలు పెడతా అంటే. ఈ పాదాలు వినాయకుని పాదాలు గుండాలు అంటారు. గుండాలు పెడతారు వినాయక చవితి.
పండగలు వస్తే చాలు కూకోకుండా పనులు చెప్తానే ఉంటారు కదా మన మమ్మీ వాళ్ళైతే. పనులు అయితే తొందర చేసుకుంటా వస్తున్నాం, ఎందుకంటే మధ్యాహ్నం వరకే మంచి టైం ఉన్నదట పూజ చేయడానికి. మా డాడీ అయితే ఇప్పుడే వచ్చిండు, పూజనైతే స్టార్ట్ చేసినాము. పూజ స్టార్ట్ చేసినాక వినాయకుడు మస్తు కనబడతాడు కదా. వినాయకునికి అయితే పువ్వులు, పండ్లు, ప్రసాదం అన్ని రెడీ చేసి అయితే పెట్టినాం మేము. దాని నుంచి పని చేసి అయితే అలసిపోయి ఉన్నాం. పండగలప్పుడు ఎంత పని చేసినా పని తీరదు కదా. అక్క వాళ్ళు కూడా ఫుల్ పని చేసిండ్రు, కానీ వీడియోలు అయితే పడలేదు. వాళ్ళు కూడా ఫుల్ అలసిపోయినరు. మళ్ళా పొద్దున్న నుంచి ఒక్క పొద్దే ఏం తినకుండానైతే ఉన్నాం మేము. ఇప్పుడైతే మా ఊళ్ళు పూజనైతే స్టార్ట్ చేసిండ్రు. మేము నార్మల్ గా అందరూ ఇంట్లో పెట్టుకున్నట్టు వినాయకుడిని పెట్టుకోలేదు. మాకైతే ఎంకయ్య పండగనైతే ఉన్నది. చాలా మందికి తెలిసే ఉంటది ఎంకయ్య పండగ అంటే. మేము వినాయక చవితి రోజు వినాయకుడిని పెట్టుకొని నెక్స్ట్ డేనే నిమజ్జనం చేస్తాము. 5 days 9 days అయితే ఉంచుకోము ఇంటి దగ్గర. ఫైనల్ గానైతే వినాయకునికి పూజ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అందరం కలిసి హారతి అయితే ఇస్తున్నాం వినాయకునికి. వినాయకునికి హారతి ఇచ్చిన తర్వాతనైతే అందరం హారతి అయితే తీసుకుంటున్నాము. హారతి తీసుకున్న తర్వాత వినాయకుని దగ్గరనైతే గుంజీలు అయితే తీస్తున్నాము. గుంజీలు తీసుకొని మన మనసులో ఉన్న కోరిక కోరుకుంటే వినాయకుడు అయితే తీరుస్తాడంట. సాక్షాత్తు మహావిష్ణువే వినాయకుని ముంగట గుంజీలు తీస్తాడు. ఎందుకంటే వినాయకుడు సుదర్శన చక్రాన్ని అయితే మింగుతాడు. ఎంత అడిగినా ఇయ్యకపోయిన తర్వాత మహావిష్ణువు అయితే చెవులు పట్టుకొని గుంజీలు తీసిన తర్వాత అప్పుడు వినాయకుడు అయితే సుదర్శన చక్రం విష్ణు దేవునికి అయితే ఇచ్చిండంట. అందువలన మనం కూడా వినాయకుని ముంగట గుంజీలు తీసి మొక్కుకుంటే మన మనసులో ఉన్న కోరికనైతే వినాయకుడు నెరవేరుస్తాడట. అంత స్టోరీ ఉన్నది వినాయకుని ముందు గుంజీలు తీయడానికి. పూజ మొత్తం చేసుడు అయిపోయింది కదా. ఇప్పుడైతే తీర్థం తీసుకుంటున్నాం అందరము. పొద్దున్న నుంచి ఏం తినకుండానైతే ఉన్నాము. ఇప్పుడు టైం 2 అవుతుంది. 2 వరకు ఏం తినలే మేమైతే. మేము వినాయక చవితికి శావాల పాయసం అయితే వేస్తాము. శావాల పాయసం తోట అయితే ఒక పొద్దు ఇడుతున్నాం మేము. ఆవాల పాయసం రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్ లోనైతే లింక్ ఉన్నది, లింక్ క్లిక్ చేసి అయితే చూడండి. నాకైతే ఫుల్ ఇష్టము శావాల పాయసము. వినాయక చవితికి శావాల పాయసం చేసుకుంటారు, అట్లనే పాల తాలికలు కూడా చేసుకుంటారు. వాళ్ళకి నచ్చింది వాళ్ళైతే చేస్తారు. మేమైతే శావాల పాయసం చేసి దేవునికి అయితే ప్రసాదం లెక్క పెట్టి మేము కూడా ఒక పొద్దు ఇడతాము శావాల పాయసం తోటే. ఆవాల పాయసం తోటి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉంటది. రెండిటి కాంబినేషన్ సూపర్ ఉంటది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే డే 2. ఈరోజు వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తాను మా ఇంటి దగ్గరనే. ఈసారి మా ఇంట్లోనే మా వినాయకుడిని అయితే నిమజ్జనం చేద్దామని అయితే అనుకుంటున్నాము. ఈ టబ్బు నిండా వాటర్ పోసి అయితే ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసినాం. మంచిగా ఉందా. నిన్న పూజకు పెట్టిన ఫ్లవర్స్ అవన్నీ అయితే తీసేస్తాను నేను ఇప్పుడు. నిన్న పెట్టిన చెట్టును కూడా తీసిన, అల్లున్న ఫ్లవర్స్ కూడా మొత్తం తీద్దాము. వినాయకుని దగ్గర పెట్టిన సామాన్లు మొత్తం అయితే తీస్తాను. తీసి నీట్ గా క్లీన్ చేస్తాను. మొత్తం క్లీన్ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టయితే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొని పోదాము. నేను ఇక్కడ ఏం చెప్తాను అని మా చిన్నగాడు అప్పటి నుంచి ఇక్కడనే కూర్చొని చూస్తూనే ఉన్నాడు. నేను ఇక్కడ ఏమైనా ప్రసాదం పెట్టినా కావచ్చు ఆనికి కూడా ఇస్తానని ఇక్కడికైతే వచ్చిండు. వీడియో తీస్తాంటే ఎట్లా చూస్తానో చూడండి. దేవుణ్ణి చూస్తాడు, నేను ఏం చెప్తానని చూస్తాడు, అన్ని గమనించుకుంటూ ఈయన కూర్చొని ఉన్నాడు అప్పటి నుంచి. వినాయకుడిని అయితే కొంచెంసేపు అయితే నిమజ్జనం అయితే చేస్తా. ఎట్లున్నాయో చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. మంచిగా ఉన్నాయి కదా. ఇప్పుడైతే దీపాన్ని కదిలిస్తాను. దీపాన్ని ఉన్న పీటని రెండింటిని అయితే కదిలియమన్నది మా మమ్మీ. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక ఇప్పుడు మా బొజ్జగన్పైన అయితే నిమజ్జనం చేయడానికి తీసుకుపోదాం పదండి. ఈసారి మా ఇంటి దగ్గరనే చేస్తున్నాం, కానీ పోయినసారి అయితే చెరువు దగ్గరికి తీసుకుపోయి నిమజ్జనం చేసినాము. లాస్ట్ ఇయర్ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఉన్న డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తాయి చూడండి. మేమైతే నెక్స్ట్ డేనే నిమజ్జనం చేస్తామని చెప్పినా కదా. కొంతమంది అయితే 3 days ఉంచుకుంటారు, 5 days ఉంచుకుంటారు, 9 days కూడా వినాయకుడిని ఇంట్లోనే ఉంచుకుంటారు. ఇక మా వినాయకుడిని అయితే నీళ్ళలో నిమజ్జనం చేసుడైతే అయిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా మీ వినాయక చవితి ఎట్లా జరుపుకున్నారని కింద ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఉంటాం మళ్ళీ, బాయ్.